ఐడియాలు ఇవ్వడం వరకే నా పూర్తి బాధ్యత సార్. క్వాడ్రిలేటరల్ చతుర్భుజము, క్వాడ్రిలేటరల్ ప్రధాన సంఖ్య ఇంపార్టెన్స్ అందరికీ అర్థమైంది అనుకుంటా. క్వాడ్రిలేటరల్లో ఉన్న మొత్తము 4 యాంగిళ్ళు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ చెప్తాను సార్. ఏ రేషియోలో ఉన్నాయంటే 3:5 క్వశ్చన్ రాస్తున్నాను. ఇది ఒరిజినల్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చూస్తున్నాను. రైట్, 3:5:9:13. ఆ యాంగిల్స్ ఎంత? ఎప్పుడైతే నేను ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పానో టక్కున మీ మైండ్లో కొంత ఎలగాలి సార్. 36:60, 108, 156. టక్కున మీకు అది మైండ్లో నేను చెప్పిన లాజిక్స్ రెండు కనెక్ట్ అవుతే గనక ఏది యాంగిల్ కనుక్కోకుండా మీరు ఆన్సర్ చేస్తారు. ఇది 36, ఇది 60, ఇది 120, ఇది 144, ఇది 80. సేమ్ ఎగ్జాక్ట్ ఆప్షన్ సార్. ఇది 120, ఇది 100, ఇది మళ్ళీ 80, ఇది మళ్ళీ 80. అనిల్ సార్ ఏమన్నాడు? 3:5:9:13 యాంగిల్ కనుక్కోకుండా క్వశ్చన్ చూడమన్నాడు. ఇదేమో 3 3s are 9. ఫస్ట్ థర్డ్దేమో 3 times ఉండాలి, 3 times. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఫస్ట్ అది చూడంగానే ఆన్సర్ వచ్చింది. ఇదేంటి సార్? 13. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పటి నుంచి కోణాలకు సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగినా మీరు ఇలానే సాల్వ్ చేయండి సార్. మళ్ళీ ఇంకోటి చూడండి. ఇక్కడ ఇది 9. 9 అంటే ఇది 3తో డివైడ్ అయి ఉంది, ఇది 3తో డివైడ్ లేదు, ఇది 3తో డివైడ్ లేదు. అలా మీరు మీకు మీరుగా ఓన్ కంక్లూజన్స్ వేసుకుంటారు. రైట్, ఎప్పుడు మీరు రేషియోలో కూడా నేను ఇదే చెప్తాను సార్. రేషియోలో కూడా నేను ఇదే కాన్సెప్ట్ చెప్తాను. సపోజ్గా 132 రూపాయలు అనేది ఇద్దరి మనుషులకు 5:7 రేషియోలో డివైడ్ చేశాను. A:B. B వాల్యూ ఎంత? చూడంగానే మీకు ఐడియా వస్తుంది. చూడంగానే మీకు ఐడియా వస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఇది మీకు రైట్ సపోజ్గా ఆప్షన్స్ గనక ఇలా ఉన్నాయనుకోండి. రైట్, 77, 70, 66, 72 ఇలా ఉన్నాయనుకోండి. 77, 70 రైట్, 66, 72. నవ్వు ఇక్కడ చూడండి సార్. మీరు ఎలా చూస్తారు అని అంటే ఇక్కడ చూడండి సార్. ఇది బి వాల్యూ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు. 132లో నాకు 11 ప్రధాన సంఖ్య కనబడుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి ఉండాలి, 7 తోటి ఉండాలి. ఆన్సర్ 11 తోటి ఉండాలి, 7 తోటి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రత్యేకంగా క్యాలిక్యులేషన్లు చేయాల్సిన అవసరం ఏం లేదు. 132 అని అంటే 11 × 12. 7 అని అంటే 7 తోటి డివైడ్ అయి ఉండాలి, 11 తోటి డివైడ్ అయి ఉండాలి. నేను మోస్ట్ లైక్లీ ఒక క్లాస్లో కుదిరితే నెక్స్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సర్కిల్ రిలేటెడ్ ప్రాబ్లంలో ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. 7 తోటి చూడడము, డివిజిబిలిటీ బై 7 తోటి చూడడము అండ్ 11 తోటి చూడడము, 7 తోటి చూడడము అండ్ 11 తోటి చూడడం. కొన్ని క్వశ్చన్లు ఐ థింక్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉన్నట్టుంది సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది. రైట్, ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక అర్ధవృత్తం యొక్క, ఇప్పుడే చెప్తాను సార్, అర్ధవృత్తం యొక్క పెరిమీటర్, అర్ధవృత్తం యొక్క, ఇది ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ 36. అలాంటప్పుడు రైట్ నాకు అర్ధవృత్తం యొక్క వైశాల్యము కావాలి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ కావాలి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ ఆప్షన్లు చూడండి సార్. 42, 54 ఎగ్జాక్ట్ ఆప్షన్లు. ఇది ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్. 63, 77, 63, 77. రైట్, నవ్వు ఇక్కడ చూడు. రైట్, సెమీ సర్కిల్ పెరిమీటర్ ఎంత? 36. సెమీ సర్కిల్ ఏరియా ఎంత? అరే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి సార్? πr². పైని మనము 22/7 × r². ఇదేమో ఆన్సర్లన్నీ ఇంటీజర్లు ఉన్నాయి.
ఆన్సర్లన్నీ పూర్ణ సంఖ్యలు ఉన్నాయి అంటే ఇది 7 తోటి భాగించాలి 22లో నాకు 11 ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి ఆన్సర్ 11 తోటి 7 తోటి భాగింపబడాలి 11 7 తోటి భాగింపబడాలి ఏది చూడాల్సిన అవసరం లేదు ఆన్సర్ ఎంత 77 ఆన్సర్ ఎంత 77 ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య పేరే చెప్తుంది సార్ అది చాలా ప్రధాన సంఖ్య చాలా ఇంపార్టెంట్ నంబర్ సెమీ సర్కిల్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ బై 2 రైట్ బై 2 2 2 2 వెళ్ళిపోయింది సార్ 22లో 11 ఉంది 22లో 11 ఉంది ఆన్సర్ ఏమో పూర్ణ సంఖ్య అన్నాడు అంటే ఆర్ 7 తోటి డివైడ్ అవ్వాలి ఆన్సర్ 7 తోటి 11 తోటి డివైడ్ అవ్వాలి ఆన్సర్ 7 తోటి 11 తోటి డివైడ్ అవ్వాలి దాని గురించి నేను మళ్ళీ వస్తాను జస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ రాశాను కాబట్టి దాని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ అదే కాన్సెప్ట్ సార్ 22లో 2 into 11 ఉంది 11ని డివైడ్ చేసేది ఏంటి కనబడట్లేదు నాకు రైట్ 7 ఈ ఆన్సర్ పూర్ణ సంఖ్య కాబట్టి అది ఆర్ స్క్వేర్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి ఏది చెయ్యకుండానే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒరిజినల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్ ఇది ఇంకొక యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అంటే మీకు తెలిసిన పద్ధతి ద్వారా కాకుండా ఫస్ట్ థింగ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి అని అంటే బెస్ట్ స్ట్రాటజీస్ మీకు తెలిసి ఉండాలి దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఏదైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఏ యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ రాసినా మీకు రైట్ ఫస్ట్ థింగ్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి సార్ ఈ ఫౌండేషన్ అంటే మీకు స్కూల్లో కనుక మ్యాథ్స్ని మ్యాథ్స్ లాగా చెప్పకుండా ఫార్ములా లాగా చెబితే మీకు ఇప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు ఫౌండేషన్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మన ఇండియాలో మనకు ఒక సబ్జెక్ట్ నచ్చింది అని అంటే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ మనకు నచ్చేటట్టు చెప్పాడు కాబట్టి మనకు సబ్జెక్ట్ నచ్చడం అనేది టీచర్ నచ్చడం పైన పూర్తిగా డిపెండ్ అయి ఉంది ఫస్ట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి సెకండ్ వై ఎందుకు ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్ వల్ల నాకు ఉపయోగం ఏంటి ఎక్కడ ఈ కాన్సెప్ట్ నాకు ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ నాకు ఈ కాన్సెప్ట్ ఉపయోగపడదు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఈ పర్టికులర్ దాంట్లో ఉపయోగపడుతుంది చదువుకునే విధానం ఇది కాకుండా ఏదో ఒక బుక్ తీసుకొని 100 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే అది కాదు సార్ రైట్ వై వాట్ వెన్ వేర్ అండ్ హౌ ఇది నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి 0 నుంచి హైట్స్కి వెళ్తారు రైట్ ప్రాక్టీస్కి వెళ్ళి ఫైనల్గా మీకు ఏమి ఉన్నా లేకపోయినా రైట్ మీరు లైఫ్లో గెలవాలి నేను లైఫ్లో గెలవాలి అంటే జాబ్తో కాదు నేను లైఫ్లో గెలవాలంటే 10 మందితోటి కలుపుకొని రైట్ నేను ఒక కొడుకుగా నేను ఒక తండ్రిగా నేను ఒక రైట్ వ్యాపారవేత్తగా ఏదైనా గెలవాలి అని అంటే మీకు లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి సార్ ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ రైట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సెకండ్ థింగ్ క్యారెక్టర్ దాని తర్వాత థర్డ్ థింగ్ సెల్ఫ్ బిలీఫ్ ఈ 3 లేనప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏంటి అని అంటే సార్ నాకు మ్యాథ్స్ రాదు అని అనుకుంటే సపోజ్ ఒక అమ్మాయి అంటే నీకు ఇష్టము ఏ అమ్మాయి నాకు పడదు సార్ అని చెప్పి కూర్చున్నావా రైట్ సపోజ్గా నీకు సైకిల్ నడపడం రాదు సైకిల్ నడిపే ఎవరినన్నా అడుగుతూ ఒకసారి కింద పడ్డ తర్వాతనే వెళ్తుంది బైక్ కొనిచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుతూనే ఉంటే ఒకసారి కిందకు దిగి మోకాలు చిప్పిరుగుతూనే అంత స్పీడ్గా మనం వెళ్ళొద్దు అని అనిపిస్తుంది రైట్ నాన్న రూపాయి ఇస్తూనే ఉంటే నాన్న ఏంది నాన్న 10 రూపాయలు అడుగుతా కూడా ఇస్తలేవు అని తిట్టిన నీకు పెళ్ళైనప్పుడు నీ కొడుకు ఒకటి అడిగింది ఇవ్వలేకపోతే రూపాయి విలువ నీకు తెలుస్తుంది రైట్ డిసిప్లిన్ క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ బిలీఫ్ ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్గా
క్వశ్చన్లతో పాటు ఆన్సర్లు కూడా చూసే విధానము మీరు నేర్చుకోవాలి. ఈ క్వాడ్రిలేటరల్ ఇంకా నేను 3Dలో కూడా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా నేను మీకు చెప్తాను సార్. మొట్టమొదటి క్యాట్ క్వశ్చన్, అందుకే జనరల్గా క్యాట్లో కొంచెం చూడ్డానికి మనకు కష్టం అనిపిస్తుంది, కానీ లాజికల్గా సాల్వ్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. చిన్న పాయింట్ సార్, వృత్తాజ్య అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు వ్యాసం. నేను నిన్న చెప్పాను, అది యూజ్ చేసి 2-3 నిమిషాలు తీసుకునే ప్రాబ్లంని చాలా తక్కువగా సాల్వ్ చేశాను. ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సార్. మీరు ప్రతి ఒక్క దాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది మీరు బాక్స్లో పెట్టుకోండి సార్. అది అరిథమెటిక్ అయినా, ఆల్జీబ్రా అయినా, జామెట్రీ అయినా, ఏదైనా ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, యూనిట్ డిజిట్, డివిజిబిలిటీ రూల్ అండ్ స్పీడ్ క్యాల్కులేషన్. నేను ఒకసారి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి సార్, పై అనేది 22/7, ఆర్ అనేది 21 ఇచ్చాను, హెచ్ అనేది 14 ఇచ్చాను, హెచ్ అనేది 14 ఇచ్చాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, నాకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కావాలి, సిలిండర్ వాల్యూమ్ రావాలి, రైట్. నేను ఒకసారి 3Dలో కూడా నేను డీటెయిల్గా చెప్తాను. జస్ట్ ఒక చిన్న క్యాల్కులేషన్స్. ఇక్కడ మీరు ఏం చేయాలి, πr²h 22/7 ఇంటూ 21² ఇంటూ హెచ్ మీరు ఇలా రాస్తారు, ఇంటూ హెచ్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 7 1s are 7 2s are. దయచేసి క్యాల్కులేషన్ చేసి నేను రామానుజం వాళ్ళ మునిమనవణ్ణి అని చెప్పాల్సిన ప్రయత్నం ఏం చేయకండి. 22 ఇది 11 తోటి డివైడ్ అవుతుంది, 21 ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, 7 తోటి డివైడ్ అవుతుంది. 2 + 1 3, 3 3s are 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 2s are 4, 1 1s are 4. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి, 4 రావాలి. ఏది ఆన్సర్ ఆప్షన్ ఉంటే అదే చూసుకోండి. అన్ని కండిషన్లను సాటిస్ఫై చేయాలి, అన్ని కండిషన్లు. దయచేసి క్యాల్కులేషన్లు చేసుకోవద్దు సార్. πr²h, పై అనేది ఇక్కడ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయమని వాడు ఇచ్చాడు. సో 22/7 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 14. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ చేసేటప్పుడే ఆన్సర్ మీద కన్ను ఉండాలి సార్. ఎప్పుడైనా ఒక ఫుట్బాల్ ఆడే వ్యక్తిని అడగండి, వాడు బాల్ తన్నేటప్పుడు గోల్ పోస్ట్ దగ్గర ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు. ఒక క్రికెటర్ని అడగండి, బ్యాట్ని తోటి వాడు ఆడేటప్పుడు వాడి కన్నెప్పుడు ఫీల్డర్ పైన ఉంటుంది, ఫీల్డర్ ఎట్లున్నాడు, స్లిప్ ఉన్నాడా లేదా. మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీ కన్నెప్పుడు ఆన్సర్ ఆప్షన్ పైన ఉండాలి. 2 2s are 4, 1 1s are 1, 4 1s are 4. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4, 3 3s are 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 22 ఏమో దాంట్లో 11 ఉంది, ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. 21 అది ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. దీని ద్వారా ఈజీగా మీకు ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి. ఒక ఐడియా వచ్చిందనుకుంటా. ఇప్పటి నుంచి మనము పూర్తి శ్రద్ధ జామెట్రీ మెన్సురేషన్ ప్రాబ్లంలు చేసేటప్పుడు మనము పూర్తిగా పెట్టే శ్రద్ధ దేని మీద పెడతాము, ప్రధాన సంఖ్య ఎక్కడుందో అక్కడ ఎతుకుతాం. ఎప్పుడైతే మీరు చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఆ చికెన్ పీస్ ఎక్కడున్నదో ఎతుకుతారో, మటన్ బిర్యానీలో మటన్ ఎక్కడున్నది ఎతుకుతారో, ఇక్కడ మీరు చూడాల్సిందల్లా ఎక్కడ నాకు ప్రధాన సంఖ్య ఉన్నది, ఆ ప్రధాన సంఖ్య మీద కన్ను పెట్టుకొని మీరు సాల్వ్ చేస్తే చాలా ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా నేను రెగ్యులర్గా క్లాసెస్లో మీకు చెబుతూ ఉంటాను. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ ప్రాబబ్లీ 1 గంటన్నర డ్యూరేషన్లో మళ్ళీ నేను వస్తాను. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తోటి ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి క్లాస్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.